నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా నకిలీకి అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. 5 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలోనే విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కోసం రైతులు ఆగ్రో కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఖరీఫ్కు కామారెడ్డి జిల్లాలో 5,30,000 ఎకరాల్లో పంటలు సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. రైతుల కోసం 10,300 మెట్రిక్ టన్నుల జిలుగు, 2,366 క్వింటాళ్ల జనుము, 50,900 క్వింటాళ్ల యూరియా అవసరమవుతుంది. కానీ ఇప్పటివరకు ఇందులో సగం కూడా రైతులకు అందలేదు. విత్తనాల కోసం దుకాణాల ముందు కుస్తీలు పడుతున్నారు రైతులు. 4-5 గంటలు ఎదురు చూసినా విత్తనాలు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. రైతులు ఒక్కసారిగా విత్తనాల కోసం రావడం, షాప్లో స్టాక్ లేదనడంతో అసహనానికి గురై వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలా చోట్ల పంపిణీ కూడా నిలిపేశారు. ప్రభుత్వం మళ్ళీ రైతులు ఈ లైన్లు కట్టకుండా చూస్తే బాగుంటుందని మేము రైతుల పక్షాన అందరి పక్షాన కోరుతున్నాము. దయచేసి ఇదే కాదు, ఇంకా ముందు మసాలా గురించి కూడా ఉన్నది. అందులో కూడా ఇట్లే లైన్లు కట్టే పరిస్థితి వస్తే మాత్రం ఇక మా పరిస్థితి ఆగమాగం ఉంటుంది. అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందుల వల్లే లేట్ అవుతుందన్నారు కామారెడ్డి వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి. రైతులు ఒక్కసారిగా సొసైటీలోకి వచ్చి ఇబ్బందులు పడొద్దని, అందరికీ సరిపడినన్ని విత్తనాలు సరఫరా చేస్తామని సూచించారు. యాంగ్జైటీ కొద్దీ మనకు దొరుకుతుందా లేదా అన్న ఆందోళనతో మనకి క్యూ లైన్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నైతే మనకి రాజంపేట మండలంలో మనకి 500 బస్తాల జీలుగు విత్తనాలు పొజిషన్ చేయడం జరిగింది ఆర్గొండ సొసైటీలో. కానీ మనకి ఏంటంటే అక్కడ ఇంకా ఈ రోజు వరకు 420 బస్తాలు మాత్రమే మనం నిన్న సేల్ చేయడం జరిగింది. మనకి 80 బస్తాల వరకు కూడా స్టాక్ ఈ రోజు వరకు కూడా ఉంది. అది కూడా మిగతా ఈరోజు వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కొరత అన్నది లేదు. మనకి కొంచెం డిలే అవుతూ ఉంది ట్రాన్స్పోర్ట్లో, కానీ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి గత ఏడాదితో పోల్చితే ఈసారి వానలు మే నెలలోనే ప్రారంభమయ్యాయి. రైతులు ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక నానాపాట్లు పడుతున్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు వరంగల్ జిల్లా పోలీసులు. ఐజీ రంగనాథ్ ఆదేశాలతోటి ఫేక్ సీడ్స్ నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే విత్తన డీలర్సు, సీడ్స్ షాపుల ఓనర్లతోటి అవగాహన సదస్సు నిర్వహించారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో వ్యవసాయ అధికారులతో కలిసి సీడ్ షాపుల్లో తనిఖీలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా, అధిక ధరలకు సీడ్స్ విక్రయించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.